హరివిల్లు అపార్ట్మెంటు మిర్యాలగూడ కృష్ణా కాలనీ వినాయక చవితి గత 2016 నుండి అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ హరివిల్లు అపార్ట్మెంట్లో పూజలు నిర్వహిస్తూ తనదైన శైలిలో భక్తులందరినీ కూడా భక్తిభావానికి ఏ రకంగా మలచాలనే విధానంతో కొనసాగిస్తున్నటువంటి నారాయణ గారితో ఒక ఇంటర్వ్యూ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మా హరివిల్లు అపార్ట్మెంట్లో మొదటగా పిల్లల చేత వినాయకుడు పూజలు అందుకున్నాడు. ఆ ఇన్స్పిరేషన్తో పెద్దవాళ్ళందరూ ఏమైనా సరే మనము వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాలు జరపాలని గట్టిగా నిర్ణయించుకుని 2016లో ప్రారంభించడమైంది. ఆ వరసిద్ధి వినాయక అనుగ్రహ కటాక్షాలతో నిర్విఘ్నంగా 10వ వార్షికోత్సవం మేము ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. గత 10 సంవత్సరాల నుంచి మీరు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది? అసలు సంవత్సరం అభివృద్ధి ఎలా ఉంది? యాక్చువల్గా మా హరివిల్లు అపార్ట్మెంట్లో పూజలు నేనే నిర్వహించాలని నేను జన్మతః బ్రాహ్మణైనా కూడా నేను ఉద్యోగరీత్యా విశాఖ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. వేరే అయ్యగారు కాకుండా మన అపార్ట్మెంట్లో నేనే పూజలు నిర్వహించాలని ఆ భగవంతుని ప్రార్థించి ఆ వరసిద్ధి వినాయకుడి అనుగ్రహ కటాక్షాలతో నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు 5వ రోజు జరుగుతున్నది, 4వ రోజు. ప్రతి సంవత్సరము ఎంతో ఉత్సాహంతో భగవంతుని అనుగ్రహ కరుణ కటాక్షాలతోటి ఎంతో వైవిధ్యభరితంగా పిల్లలతో సరస్వతి పూజ అనివ్వండి, పంచామృత అభిషేకం చేసుకున్నాము. 10వ దశవార్షికోత్సవం సందర్భంగా శ్రీ సూక్త, పురుషూక్త, నారాయణ సూక్తాలతోటి ఆ భగవంతుడు అందరి హృదయాల్లో చేరి ఎంతో కరుణా కటాక్షాలతో వైభవోపేతంగా హరివిల్లు అపార్ట్మెంట్ సభ్యులందరూ గణపతి ఉత్సవాలని రోజులు ప్రతి సంవత్సరానికి మేమే వేరే వారితో పోటీ కాకుండా మేమే పోటీగా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. మీ హరివిల్లు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వినాయక చవితి రోజున వినాయకుడిని కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్తాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా అంటూ ఉన్నారు. దాన్ని మీరేమంటారు? అది 100% నిజమంటే ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రీయంగా శాస్త్ర ప్రకారము వరసిద్ధి గణనాథుని మేము పూజిస్తున్నాము. ప్రతి సంవత్సరము కూడా కోరికలు కోరుకున్న వారికి అందరికీ ఆ గణనాథుల ఆశీస్సులతో అన్నీ నెరవేరుతున్నాయి. లడ్డూ పాట పాడిన వారికి ఒక కుటుంబం వివాహమైంది, వారి అమ్మాయికి మనసులో ఏం తలుచుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అదేవిధంగా ఆ గణనాథుని దయ వల్ల మా అమ్మాయికి కూడా ఉద్యోగాలు వచ్చాయి. చదువుల్లో అందరూ చక్కగా రాణిస్తున్నారు. ఆ భగవంతుని కృప హరివిల్లు కుటుంబ సభ్యులందరి మీద ఉందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్. మీరు అనేక విషయాలు చెప్పినందుకు, మా ఛానల్కి మీరు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ పరిమిరామ అవుతారు. మహారాజ్కి జై.